మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, రైతు దేవోభవ, సిపాయి దేవోభవ. గురువులు, గురుదేవులు, బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఎక్కువ తెలియదు, 2-3 ముచ్చట్లు తెలిసిన కాడికి మీకు విశదీకరిస్తాను. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. రైతులంటేనే మన భారతదేశానికి, మనకి, అందరికీ కూడా అన్నం నింపే రైతన్న. రైతు దేవోభవ అంటున్నాం, కానీ రైతులను ఎంతవరకు మనం ఆదరిస్తున్నాం, ఎంతవరకు వారిని గౌరవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇంకొక విషయము, సమయం లేదు కాబట్టి ఇక్కడ 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు చేయొద్దండి. 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు, 20 ఏళ్ళ లోపు ఎవరు లేరు? ఉన్నారా? 2, 3, 4. 30 ఏళ్ళ లోపు ఉన్నారా? 30 ఏళ్ళ లోపు. 30 ఏళ్ళ లోపు లేరా? ఒక్కరు. 40 ఏళ్ళ లోపు 5, 6. 50 ఏళ్ళ లోపు నంబర్ ఆఫ్. 50 దాటి 60 లోపు అందరం ఉన్నాం. ఇటువంటి పండుగలు మన ధర్మాన్ని కాపాడే పండుగలు, మన ధర్మాన్ని ఆచరించే పండుగలు. శిల్పిక గారికి చిన్న సూచన చేస్తున్నా, వీళ్ళతో పాటు పిల్లల మధ్య, పిల్లల సంఖ్య ఎక్కువ ఉండేటట్టు ఈ కార్యక్రమాలు చేయాలని, దానికి నా వంతు సహాయ సహకారం ఎప్పుడు అందిస్తానని కోరుకుంటున్నాను. అలాగే గురువు గారి గురించి 2 ముచ్చట్లు చెప్పాలి మీకు. గురువు గారు నాకు టీవీ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను. టీవీలో కంచె ఐలయ్య గారు వైశ్యులను తూలనాడుతూ ఒక ప్రోగ్రాం చేశారు వాళ్ళు. అప్పుడు వెంటనే మా వైశ్యులు కానీ ఇంకా ఇతరాత్ర జనాభా 130 కోట్ల మంది ఉన్నప్పటికీ మా గురువు గారు దాన్ని తీవ్రంగా ఖండించి మా వైశ్యుల మనోభావాలకు గౌరవించిన వ్యక్తి. ఆ ఒక్క మాటతో గురువు గారిని అప్పటి నుంచి ఫాలో అవుతూ వారిని అనుసరిస్తూ వస్తున్నాను. మా మిత్రుడు నాగరాజు గారు చెప్పినట్టు హైందవ శంకరరావు గురించి గురువు గారికి కూడా నేను వినవించడం జరిగింది. రాజమండ్రి ప్రోగ్రాం ఉండడం వల్ల మనం ఆ కార్యక్రమం తర్వాత చేద్దామన్నారు వారు. తప్పకుండా తెలంగాణలో హిందూ శంకరరావు, హిందూ గర్జన తప్పనిసరిగా వారి మార్గదర్శనంలో, వారి బాటలోనే, వారి స్ఫూర్తితో కంపల్సరీ అటువంటి కార్యక్రమం చేసుకుందాం. ఇటువంటి పండుగలను మరిన్ని కూడా పిల్లలకు తెలిసేలా, మనందరికీ తెలుసు, హరిదాసులు తెలుసు, రైతులు తెలుసు, వీళ్ళంతా తెలుసు, భోగి పంటలు తెలుసు, గోవులు తెలుసు, గోమాతలను పూజించడం తెలుసు. మనకు తెలిసిన వాళ్ళనే మళ్ళీ కలుస్తున్నాం, దానితో లాభం లేదు. కాబట్టి ఎక్కువ శాతం పిల్లలు పార్టిసిపేట్ అయ్యేటట్టు, పిల్లలు ఎలా రావాలి, ఎందుకు రావాలి, ఇక్కడ దాకా ఎట్లా తీసుకురావాలి, అలాంటి ఆలోచనలన్నీ శిల్పేగా మరోసారి ఆలోచించి మరో కార్యక్రమంలో పిల్లలు అధిక సంఖ్యలో ఉండాలని చూస్తారని ఆశిస్తూ, వారికి ఎలా ఆచరించాలో అర్థం కావట్లేదు. ఆమె పేరే శిల్పిక. ఇంతమందిని మనను శిల్పాలుగా మారుస్తున్నది ఆమె. మంచి శిల్పాలుగా మారుస్తున్నది మనను. ఆ శిల్పికకు మనం ఏమి ఇచ్చినా తక్కువనే, మనం ఏం సహకరించినా తక్కువనే. ఎందుకంటే ఈ రోజుల్లో అందరు ఈ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారయ్యా, కావా పీవో మజా కరో, తాగాలే, తినాలే, మజా చేయాలి. అటువంటి ఈ సమయంలో ఇటువంటి అమ్మాయిలు ముందుకొచ్చి మన ధర్మానికి కాపాడుతున్నారంటే మనం ఏమి చెప్పినా తక్కువనే, ఏమి ఇచ్చినా తక్కువనే. అందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతే. ఈ సమయాన్ని, నాకు అవకాశాన్ని కల్పించిన శిల్పిక గారికి, మా గురుదేవులు బంగారయ్య శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఇంత ఓపిక ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు. భారత్ మాతాకి, గో మాతాకి, జయ శ్రీరామ్.